నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ అయితే పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ బ్లడ్ బ్యాంక్ మరియు సెల్యులార్ థెరపీ నెగటివ్ రక్త వర్గాలకు పెరుగుతూ ఉన్న డిమాండ్ నేపథ్యంలో ప్రజలు రక్తదానం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసింది. సకాలంలో చేసే రక్తదానాలు ప్రాణాలు కాపాడగలవని చెప్పి నొక్కి చెప్పింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఓ పాజిటివ్, బి పాజిటివ్ అని ఉంటాయి కదా, ఆ యొక్క రక్తపు నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఓ నెగిటివ్ కానీ లేకపోతే ఏబి నెగిటివ్ కానీ ఏవైతే ఇతర రక్త గ్రూపులు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ బ్లడ్ గ్రూపులకు సంబంధించిన రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయి. కువైట్లోని ప్రజలు రక్తదానం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించే సందేశంలో కువైట్ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్న వైద్య అవసరాల కారణంగా ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్ మరియు ఏబి నెగిటివ్ రక్త వర్గాలకు డిమాండ్ పెరిగిందని చెప్పేసి బ్యాంకు తెలిపింది. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు తమ కేంద్రాలు అధికారికంగా రక్త సమయాలను కూడా సంస్థ ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా సరే కానీ కువైట్లో రక్తదానం చేయాలనుకుంటే ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఇవ్వవచ్చని చెప్పేసి రక్తదాన కేంద్రాలలో జాబ్రియాలోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్, ఆల్ ఆదాన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్, సబా మెడికల్ ఏరియాలోని షేక్ సాల్వా సబా ఆల్ అహ్మద్ సెంటర్ ఫర్ స్టెమ్ సెల్స్ అండ్ అబింకల్ కార్డ్ బ్లడ్ అన్నమాట. అలాగే జాబరాల్ అహ్మద్ హాస్పిటల్ మరియు కొత్త జహరా హాస్పిటల్లోని బ్లడ్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని చెప్పేసి తగినంత రక్త నిల్వలను కొనసాగించడానికి సమాజ భాగస్వామ్యం అత్యవసరమని చెప్పి అధికారులు పేర్కొన్నారు. అర్హులైన దాతలు సమీపంలోని కేంద్రాలను సందర్శించి ఈ మానవతా ప్రయత్నానికి సహకరించాలని కోరారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీది ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్ రక్త గ్రూపు కలిగి ఉంటే కానీ మీకు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకులకు వెళ్ళి మీరైతే రక్తదానం చేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.